హైదరాబాద్ లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లిన ప్రమిళ అనే మహిళకు ఆధార్ కార్డు లేదని ఆమెకు వైద్యం చేయకుండా ఆసుపత్రి సిబ్బంది బయటకు గెంటేశారు. దీంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆసుపత్రి బయట దయనీయ స్థితిలో బాధితురాలు పడుకుని అక్కడే ఉండిపోయింది. ఏం చేయాలో తెలియక కూతురు చిన్నారి అనూషను వడిలో పడుకోబెట్టుకొని సాయం చేసే వారి కోసం మహిళ ఎదురు చూస్తుంది. మహబూబ్నగర్ జిల్లా మారేడుపల్లికి చెందిన ప్రమిళ భర్త సురేష్ 6 నెలల క్రితం అనారోగ్యంతో మరణించగా ఆ మరుసటి నెల రోజుకే కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో 6 ఏళ్ల కూతురుతో హైదరాబాద్ వచ్చిన ప్రమీల కదలలేని స్థితిలో వైద్యం కోసం ఉస్మానియాకు వెళ్లటంతో వైద్యులు చికిత్స చేసేందుకు నిరాకరించారు. హైదరాబాద్ లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లిన ప్రమిళ అనే మహిళకు ఆధార్ కార్డు లేదని ఆమెకు వైద్యం చేయకుండా ఆసుపత్రి సిబ్బంది బయటకు గెంటేశారు. దీంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆసుపత్రి బయట దయనీయ స్థితిలో బాధితురాలు పడుకుని అక్కడే ఉండిపోయింది. ఏం చేయాలో తెలియక కూతురు చిన్నారి అనూషను బడిలో పడుకోబెట్టుకుని సాయం చేసే వారి కోసం మహిళ ఎదురు చూస్తోంది. మహబూబ్నగర్ జిల్లా మారేడుపల్లికి చెందిన ప్రమిళ భర్త సురేష్ 6 నెలల క్రితం అనారోగ్యంతో మరణించగా ఆ మరుసటి నెల రోజులకే కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో 6 ఏళ్ల కూతురుతో హైదరాబాద్ వచ్చిన ప్రమీల కదలలేని స్థితిలో వైద్యం కోసం ఉస్మానియాకు వెళ్లటంతో వైద్యులు చికిత్స చేసేందుకు నిరాకరించారు.